గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్వేతపత్రం పేరుతో చేసిన కాంగ్రెస్ డ్రామా రివర్స్. తప్పుల తడకగా ఉన్న వైట్ పేపర్తో సెల్ఫ్ గోల్. 9 ఏళ్లలో భారీగా రోడ్లు, భవనాల నిర్మాణం. అప్పులు కాదు ఆస్తులు సృష్టించామన్న బీఆర్ఎస్. రాజకీయాల కోసం తెలంగాణను అవమానించొద్దు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్న అక్బరుద్దీన్. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకోండి. కేఆర్ఎంబీకి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కరోనా JN1 వేరియంట్ డేంజర్ బెల్స్. 3 మృతి. ఒక్కరోజే 614 కేసులు నమోదు. ఇక అప్డేట్ చూస్తే తెలంగాణను అప్పుల్లో ముంచారంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విపక్ష బీఆర్ఎస్ మూతోడు జవాబిచ్చింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తులపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పంచిన లెక్కల వివరాలతో హస్తం పార్టీకి దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది గులాబీ పార్టీ. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విపక్ష బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బుధవారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి ధీటుగా సమాధానమిస్తూ గడిచిన 9.5 ఏళ్లలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను విడుదల చేసింది. భారీగా రోడ్లు, భవనాలు నిర్మించినట్టు, పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టడం ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలను సృష్టించినట్టు నివేదికలో తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్టు స్పష్టం చేశారు. R&B ఆధ్వర్యంలో భారీ ఎత్తున పనులు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి R&B రోడ్లు 24,245 కిలోమీటర్లు ఉండగా 32,717 కిలోమీటర్లకు పెరిగాయి. 8,578 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు ఏర్పాటు కాగా ఇందులో 8,218 కిలోమీటర్లు కొత్త రోడ్లు, 321 కిలోమీటర్లు 4 లేన్ల రోడ్లు, 39 కిలోమీటర్లు 6 లేన్ల రోడ్లు ఉన్నాయి. కొత్తగా 382 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. అటు జిల్లాలు 33కు పెంచడంతో 30 జిల్లాల్లో 1,649.62 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఇప్పటికే 25 కలెక్టరేట్ భవనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా 100 ఏండ్ల వరకు పాలనా అవసరాలకు సరిపోయే విధంగా 617 కోట్లతో బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారు. 28 ఎకరాల్లో 7 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరిగింది. అటు అంబేద్కర్ కు గౌరవ సూచకంగా 146.50 కోట్లతో రాజధాని నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. అలాగే తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని 3 ఎకరాల విస్తీర్ణంలో 178 కోట్ల ఖర్చుతో నిర్మించారు. 150 అడుగుల స్మారకంలో 20 అడుగుల దీపాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనూ వేల కోట్ల విలువైన పనులను చేపట్టారు. 2014 ముందు 52 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉండగా మున్సిపాలిటీల సంఖ్య నేడు 128కి, కార్పొరేషన్లు 13కు పెరిగాయి. GHMCలో చెత్త సేకరించే వాహనాలు 2014లో 2,548 మాత్రమే ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 4,713కు పెరిగింది. చెత్త సేకరణ కూడా గతంలో రోజుకు 2,675 టన్నులు ఉండగా నేడు అది 4,356 టన్నులకు పెరిగింది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2014 తర్వాత రాష్ట్రానికి 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాగా 22.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. 334 చిన్న పరిశ్రమలను పునరుద్ధరించగా 10,400 ఎకరాల్లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అభివృద్ధి చేశారు. 2014 తర్వాత కొత్తగా వచ్చిన పరిశ్రమలు సుమారు 23,000 కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు 5,000 కోట్ల రూపాయలు. 9 ఏళ్లలో పరిశ్రమలకు 9,500 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించింది. కొత్త పారిశ్రామిక వాడల కోసం ప్రభుత్వం 1.45 లక్షల ఎకరాలు నిర్ధారించగా ఇప్పటి వరకు 28,000 ఎకరాలను కేటాయించారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేసీఆర్ సర్కారు కృషి చేసింది.
2014 ముందు 293 గురుకులాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో 1022 గురుకులాలు ఉన్నాయి. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ వర్గాలకు సంబంధించిన పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులాలున్నాయి. 3 విడతల్లో 1240 పాఠశాలల నిర్మాణం జరగగా 1521 స్కూళ్లలో సౌర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్మాణం కోసం 7289.54 కోట్లు ఖర్చు చేయగా దీనివల్ల రాష్ట్రంలోని 23,37,654 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. తెలంగాణలో పచ్చదనం పెంపొందించేందుకు 10,822 కోట్లతో 283.71 కోట్ల మొక్కలు నాటారు. ఫలితంగా పచ్చదనం 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. హైదరాబాద్ లో 249% పచ్చదనం పెరగడం విశేషం. అటు 6,298 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 109 అర్బన్ ఫారెస్ట్లు, 1,631 కిలోమీటర్ల పొడవున రహదారి వనాలను ఏర్పాటు చేశారు. 13.44 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం బీఆర్ఎస్ సర్కార్ భారీగా ఖర్చు చేసింది. 2014లో రాష్ట్రంలో 17,400 బెడ్స్ ఉండగా నేడు వాటి సంఖ్య 34,000కు పెరిగింది. ఆక్సిజన్ బెడ్ల సంఖ్య 30 రెట్లు పెరిగి 34,000కు చేరింది. ఐసీయూ కేంద్రాలు 80కి, డయాలసిస్ కేంద్రాలు 82కు పెంచారు. కొత్తగా 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. అల్వాల్, ఎర్రగడ్డ, గడ్డి అన్నారంలో 1000 పడకల చొప్పున, గచ్చిబౌలిలో 1,261 బెడ్లతో టిమ్స్ లను అభివృద్ధి చేశారు. 1,571 కోట్లతో నిమ్స్ ను 2,000 పడకలకు విస్తరిస్తున్నారు. అటు వరంగల్లో 3,779 కోట్లతో 15 ఎకరాల్లో 24 అంతస్తుల్లో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీలను 3 నుంచి 33కు, ఎంబీబీఎస్ సీట్లను 2,850 నుంచి 8,515కు, ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లను 850 నుంచి 3,915కు పెంచారు. వరల్డ్ క్లాస్ పోలీసింగ్ అమలుకు గత కేసీఆర్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 585 కోట్లతో హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా 137 పోలీస్ భవనాలు, 654.50 కోట్లతో కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు నిర్మించారు. అటు 10 ఏళ్లలో 10.13 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు 20,115 పోలీసు వాహనాలను సమకూర్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎస్సీల సంక్షేమానికి 70,965.75 కోట్లను, ఎస్టీల సంక్షేమానికి 87,779.79 కోట్లను వెచ్చించారు. దళిత బంధు ద్వారా కుటుంబాలకు 10 లక్షల చొప్పున సహాయం చేశారు. గొల్ల కుర్మల కోసం 5,000 కోట్లతో గొర్రెలను పంపిణీ చేశారు. రైతు సంక్షేమం కోసం భారీగా నిధులను వెచ్చించింది గత కేసీఆర్ సర్కార్. ఫలితంగా సాగు విస్తీర్ణం 1,31,84,000 నుంచి 1,98,37,000కు చేరింది. అందులో వరి సాగు విస్తీర్ణం 97% పెరిగి 97,97,785 ఎకరాలకు చేరింది. అటు పత్తి సాగు విస్తీర్ణం 10%, కంది విస్తీర్ణం 19.34% పెరిగింది. రైతు బంధు ద్వారా 72,817.04 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించింది. 1,08,061 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా 5,402.55 కోట్ల పరిహారాన్ని అందించారు. 572.22 కోట్లతో 2,601 రైతు వేదికలను నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ తొలి సర్కార్ నిర్మించింది. జల భాండాగారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లను నిర్మించారు. దీంతో కొత్తగా 7,27,968 ఎకరాల భూమి సాగులోకొచ్చింది. సాగునీటి విస్తీర్ణం 137% పెరిగింది. అటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల కోసం 35,000 కోట్లతో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,228 గ్రామాలకు తాగునీరు అందనున్నది.
ఇందులో భాగమైన నార్లాపూర్ పంప్ హౌస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆధ్యాత్మికత, సంపద సృష్టికి సైతం బీఆర్ఎస్ సర్కార్ భారీగా ఖర్చు చేసింది. ఆలయాల అభివృద్ధికి గడిచిన 9.5 ఏళ్లలో 2,800 కోట్లు ఖర్చు చేశారు. యాదాద్రి పునర్నిర్మాణానికి 1,200 కోట్లు వెచ్చించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొత్త రాష్ట్రానికి ఇసుమంతైనా సహకరించలేదు. కేంద్రం నుంచి తెలంగాణకు మొత్తం 1,43,061 కోట్లు రావాల్సి ఉన్నది. ఎస్ఆర్బిఎం తగ్గింపు వల్ల 26,425 కోట్లు ఇవ్వలేదు. 2020 నుంచి 2024 వరకు విద్యుత్ సంస్కరణల కింద రావాల్సింది 21,171 కోట్లు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు 884 కోట్లు. 14వ ఫైనాన్స్ కమిషన్ బాకీ 817 కోట్లు ఉన్నాయి. అటు స్టేట్ సెక్టార్ స్పెసిఫిక్ కింద 15వ ఫైనాన్స్ కమిషన్ 5,374 కోట్లు, పన్నుల్లో వాటా 41% కరెక్టుగా ఇచ్చి ఉంటే 44,052 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉండే. ఏపీ నుంచి విద్యుత్ బకాయిలు 17,828 కోట్లు రావాల్సి ఉన్నది. 2014-2015లో ఏపీకి మళ్లించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక నిధులు 1,800 కోట్లు కాగా, మిషన్ భగీరథకు 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. మొత్తంగా రాష్ట్రానికి 1,43,061 కోట్లు రావాల్సి ఉంది. కాగా మిషన్ భగీరథ కోసం రాష్ట్ర ప్రభుత్వం 27,838 కోట్ల రుణం సేకరించింది. ఇందులో అసలు, వడ్డీ చెల్లించగా ఇంకా 20,200 కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉంది. కృష్ణానది జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తుంది. తెలంగాణ హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశంతో కేఆర్ఎంబీకి రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరన్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నివేదికలో ఎండగట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది. తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించాలని, సంబంధిత నివేదికను కేంద్రానికి ఎన్జీటీకి సమర్పించాలని కోరింది. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఆర్ఎల్ఐఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లనున్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కేఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్జీటీలోనూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలేనని నిపుణుల కమిటీ సైతం నివేదికలో వెల్లడించింది. పర్యావరణ అనుమతులు పొందే వరకు ఆర్ఎస్ఐఎస్ పనులను చేపట్టవద్దని, కనీసం డిపిఆర్ తయారీకి కూడా ఎలాంటి తవ్వకాలను జరపవద్దని స్పష్టం చేస్తూ ఎన్జీటీ 2021 డిసెంబర్లో ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి కొద్ది రోజులుగా ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించింది. దీనిపై ప్రత్యేక కథనాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీ తీరును అన్ని వేదికలపై ఎండగట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి ఏపీ పనులు చేపట్టిన విషయాన్ని వెంటనే కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నది. ఈ మేరకు ఇంజనీర్లు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అదేవిధంగా ఏపీ ఉల్లంఘనలపై మరోసారి ఎన్జీటీని ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
దీనితో పాటుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.